హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్. ఈరోజు టాపిక్లోకి వెళ్తే మన ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ లింక్ కాకపోతే మనం అది ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఉంటుంది. ఈ ఫైలింగ్ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఓపెన్ చేసినైతే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెరిఫై, లింక్ ఆధార్, వెరిఫై పాన్ అని. సో అందులో మనం లింక్ ఆధార్ స్టేటస్ ఆర్ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ ఆధార్ అండ్ పాన్ కార్డ్ లింక్ అయి ఉన్నాయా లేదో చెక్ చేసుకోవచ్చు. నేను లింక్ ఆధార్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనం పాన్ కార్డు మరియు ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ లింక్ ఆధార్ మీద క్లిక్ చేయగానే ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. 3 స్టెప్స్ అయితే ఉంటాయి మనం చెక్ చేసుకోవడానికి. అందులో ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్లో చూడవచ్చు, మనం ఇప్పుడు కనుక లింక్ చేసుకోకుండా ఇప్పుడు లింక్ చేసుకోవాల్సి వస్తే లేట్ ఫీ 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదివరకు ఫ్రీగా ఉండేది లింకింగ్, బట్ ఇప్పుడు మాత్రం 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద మన ఆధార్ నెంబర్ అండ్ పాన్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే కింద మనకు వ్యాలిడేట్ అనే బటన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ప్రొవైడ్ చేయగానే ఇక్కడ వ్యాలిడేట్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా అన్నది ఇక్కడ మాత్రం మనకు చూపిస్తుంది. ఇదే విధంగా ఇంకో వెబ్సైట్ నుంచి కూడా వెరిఫై చేసుకోవచ్చు. అదే లింక్ ఆధార్ స్టేటస్ పైన కూడా క్లిక్ చేసి మనం ఇప్పుడు మన ఆధార్ అండ్ పాన్ కార్డ్ లింక్ అయి ఉందో లేదో చెక్ చేయవచ్చు. బ్యాక్ వెళ్ళి మనం లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ సిమిలర్ పేజ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మన ఆధార్ నెంబర్ అండ్ పాన్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మనకు ఆధార్ అండ్ పాన్ లింక్ అయి ఉందా లేదా అన్నది మాత్రం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంది కదా, మనం ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఈ లింక్ అయితే ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మన ఆధార్ లింక్ అయి ఉందా లేదా అన్నది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ లింక్ కానట్టయితే నాట్ లింక్డ్ అని మాత్రం చూపిస్తుంది. అండ్ మనం 1000 రూపీస్ పేమెంట్ చేసి మన ఆధార్ అండ్ పాన్ అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది అప్డేట్ అవ్వడానికి మనకు పేమెంట్ చేయగా కొంచెం టైం అయితే పడుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.